హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇహా నేను మీ షన్విత. సో మనకి ఫోక్ సాంగ్స్ అనగానే మన బాడీలో ఒక వైబ్ ఉంటుంది. సో డ్యాన్స్ చేయాలి అనిపిస్తుంది. కొన్ని సాంగ్స్ మనల్ని నవ్విపిస్తాయి, కొన్ని సాంగ్స్ ఏడిపిస్తాయి. సో అందులో రీసెంట్గా వచ్చిన సాంగ్ మనకి అత్తగారింటికి. సో ఆ సాంగ్లో యాక్టింగ్ అయితే ఇరగా తీసేసిండు అన్న అయితే. ఆ యాక్టింగ్ కానివ్వండి, సాంగ్ కానివ్వండి చాలా అంటే చాలా బాగుంది. సో అసలు సాంగ్ జర్నీ అండ్ సాంగ్తో పాటు అన్నకి సంబంధించిన లైఫ్ జర్నీని కూడా తెలుసుకుందాం. సో నాతో పాటు అయితే కిట్టు పవన్ అన్న ఉన్నారు, మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? సూపర్. సో అసలు ఈ సాంగ్ యాక్టింగ్ ఏంది, అసలు మామూలుగా లేదన్న, సూపర్ ఉంది. సో అసలు ఈ సాంగ్లో ఛాన్స్ ఎలా వచ్చిందన్న మీకు? మా ఫ్రెండ్ దిలీప్ అని మా బంజారాలో సాంగ్స్ రాస్తుంటాడు, తెలుగులో కూడా రాస్తుంటాడు. అతను లక్ష్మణన్న దగ్గర కొంచెం నా గురించి చెప్పడం వల్ల ఫస్ట్ లక్ష్మణన్న ఒప్పుకోలేదు. తర్వాత లక్ష్మణన్న ఇక దేవుని దయ వల్ల ఇక నువ్వే హీరోగా చేయని చెప్పిండు. ఓకే, సో అలా ఛాన్స్ వచ్చింది. సో అసలు ఎక్కడ జర్నీ స్టార్ట్ అయిందన్న మీది? నేను ఫస్ట్ టిక్టాక్ చేస్తుండే, అక్కడ నుండి నార్మల్గా వీడియోస్ వైరల్ అవ్వడం వల్ల దాని మీద ఇంట్రెస్ట్ వచ్చిండే. అనుకోకుండా ఇక ఇక్కడ యూట్యూబ్ సైడ్ వచ్చేసిన. సో అసలు అనుకోకుండా వచ్చిన ఫీల్డ్ ఇది? అనుకోకుండా వచ్చింది. ఓకే, అసలు స్టడీ ఏంటి, ఏం చదువుకున్నారు, ప్రాపర్ ఎక్కడ? డిగ్రీ కంప్లీట్ చేసిన. మాది ప్రాపర్ వచ్చేసి మహబూబ్ నగర్, జడ్చర్ల. ఓకే, నేను ఇక్కడ మన శంషాబాద్లోనే ఉంటా. ఓకే, కాటయాన్లో. టిక్టాక్ త్రూ ద్వారా ఇక యూట్యూబ్. ఓకే, యూట్యూబ్కి వచ్చేసారు. సో అసలు టిక్టాక్ చేయాలని ఎందుకు అనిపించింది మరి? అంటే నార్మల్గా ఫ్రెండ్స్ అందరు చేస్తుంటారు కదా, అట్లా మా ఫ్రెండ్స్ కూడా నువ్వు చేయి నార్మల్గా కాలేజీలలో కొంచెం ఇక నవ్వుపించడాలు, కోతి పనులు ఎక్కువ చేస్తుండే. అట్లా చాలా అల్లరి చేస్తారు. అట్లా వీడియో చేయి ట్రై చేద్దామని చెప్పి వీడియో చేస్తే అది వైరల్ అయింది. ఓకే, ఆ తర్వాత ఇక నెక్స్ట్ ఇక వీడియోస్ చేసుకుంటే కంటిన్యూ చేసిన. సో దాని తర్వాత ఫస్ట్ ఏ సాంగ్ చేశారన్న మరి? నేను బంజారాలో చేసిన ఫస్ట్ సాంగ్స్. ఫస్ట్ బంజారాలో చేశారు. బంజారాలో ఎన్ని సాంగ్స్ చేశారు మరి? నా బంజారాలో 60 సాంగ్స్ దాకా ఉంటాయి. 60 సాంగ్స్ 60 ఉంటుంది. ఇప్పుడు మరి తెలుగులో ఫస్ట్ సాంగ్ ఏదన్నా? తెలుగులో ఫస్ట్ సాంగ్ మన లంకలోని సీత అని చెప్పి. ఓకే, లంకలోని సీతతో ఎంట్రీ ఇచ్చారు తెలుగులో అయితే. సో మరి తెలుగులో కాకుండా బంజారాలో ఎక్కువ సాంగ్స్ ఉన్నాయి, ఎందుకు తెలుగుకి అంత ప్రయారిటీ ఇవ్వలేదు మరి ఫస్ట్ మీరు? తెలుగుకి ఇచ్చినా, కాకపోతే తెలుగులో ఒక గట్టి పాట చేయాలని చెప్పి. సో నార్మల్ సాంగ్స్ కంటే ఒక మంచి సాంగ్ పడితే హిట్ అవుతుంది అట్లా అని చెప్పి వెయిట్ చేసిన, మంచి పాట పడ్డది. సో మరి లంకలో సీత ఆ సాంగ్ ఎలా వచ్చింది మీకు? అది మన అంటే సికిందర్ అని చెప్పి ప్రొడ్యూసర్ అన్న, ఆ డైరెక్టర్ చేస్తుంటాడు, డీజే సికిందర్ అని అన్న. అంటే మేమందరం ఒక టీం, ఇక అన్న నన్ను పెట్టి ఫస్ట్ సాంగ్ చేసినది లంకలోని సీత అని. సో ఫస్ట్ బంజారా నుంచి తెలుగుకి రాగానే ఎలా అనిపించింది మరి? అంటే ఫస్ట్ నన్ను తెలుగులో సపోర్ట్ చేసింది అంటే నార్మల్గా జనతా బబ్లు అన్న డిఓపి. ఓకే, అంటే అన్నకు బాగా పేరు ఉంటుంది బయట డిఓపి కానీ అని. సాంగ్ అన్నతోనే ఫస్ట్ కెమెరామ్యాన్ బబ్లు అన్న. ఈ అన్న అట్లా రాగానే ఫస్ట్ అన్న సపోర్ట్ బాగా అనిపించింది. యాక్టింగ్ ఒకటే, ఫీల్డ్ ఒకటే, కానీ భాష వేరు. ఫీల్ అనేది ఏం చేంజ్ కాలే కానీ కొంచెం ప్రౌడ్ గా ఫీల్ అయినా. ఓకే, సో తెలుగులో కూడా ఛాన్సెస్ వస్తున్నాయి. సో బబ్లన్నతో కూడా వర్క్ చేస్తున్నాం అనే ఫీల్ వచ్చినప్పుడు. ఓకే, సో బంజారాలో 60 సాంగ్స్ చేశారు కదా, బంజారాలో ఏ సాంగ్ ఎక్కువ మీకు పేరు తెచ్చిందన్న మరి? వీరేనా సాంగ్ అని చెప్పి విజయ్ అన్న, మా ఆయన కూడా అన్ననే, ఆయన బంజారాలో సింగర్ రైటరు. వీరేనా సాంగ్ అది 90 మిలియన్ ఉంది. ఓకే, ఆ సాంగ్ బాగా పేరు తెచ్చింది ఆ సాంగ్. సో ఆ సాంగ్ తర్వాత ఇటు తెలుగులో చూసుకుంటే మనకి అత్తగారింటికి. సో అత్తగారింటికి సాంగ్ కానివ్వండి, అది మీ యాక్టింగ్ అయితే సూపర్ ఉంది అసలు. అందులో అందరు ఏడ్చేసిళ్ళు. నార్మల్గా మేము ఫ్యామిలీ అంతా కూర్చొని సాంగ్ పెట్టుకొని చూస్తున్నాం. మా పెద్దమ్మ అయితే అమ్మ ఎంత బాగా చేసిందో, చనిపోయింది అబ్బాయి అని అడుగుతుంది. అమ్మ అది యాక్టింగ్ అని అంటే లేదు అంటే అవును కదా యాక్టింగ్ కదా. సో సాంగ్ అయితే అట్లనే ఉంది. అప్పుడు సమాధి అందులో కూర్చొని అదంతా చాలా బాగుంది. ఎన్ని డేస్ పట్టిందన్న షూటింగ్? 2 days షూట్. ఎక్కడ చేశారు? మన ఇక్కడ హనుమాన్ షెట్ అని ఉంది మన గచ్చిబౌలిలో, అక్కడనే అది షూట్ 2 days అయింది. రెంటల్ తీసుకున్నాము. అంటే సౌత్ సీన్లు ఊర్లలో తీయనియరు కదా, అక్కడికో ఇబ్బంది పడడం అని ఇక్కడ రెంటల్ తీసుకొని అక్కడనే చేసినాము మూవీస్. సో ఇది అడగొచ్చో లేదో తెలీదు, బట్ అడుగుతున్నాను. శిరీషని కాకుండా ఇంకా వేరే అమ్మాయిని కూడా తీసుకుందాం అని అనుకున్నారు, బట్ ఫైనల్ గా శిరీషని తీసుకోవడం. అంటే స్టార్టింగ్ లో అనుకుని ఉండే సాంగ్స్ చేసేటప్పుడు అమ్మాయిలు కొంచెం చెయ్యము అది అనగానే లక్ష్మణ్ అన్న ఇక శిరీష అమ్మాయిని, ఆ అమ్మాయి పక్క అమ్మాయి ఉంటేనే నేను సాంగ్ షూటింగ్ చేద్దాంలే అంటే వెయిట్ చేద్దాం అన్నాడు అమ్మాయి గురించి. ఆమె కాలు కూడా కొంచెం ఇంజరీ ఉండే, అమ్మాయి వల్ల ఇక అన్న ఇక సెలెక్షన్, అది అన్న సెలెక్షన్ అంటే. ఓకే, సో మరి లక్ష్మణ్ అన్న సాంగ్స్ రాస్తాడు, ఓకే, అవి సూపర్ హిట్ అవుతుంది, అదంతా ఓకే.
సాంగ్స్ పాడతాడు, ఇప్పుడు ఇదే సాంగ్ పాడుతున్నాడు ఫస్ట్ సాంగ్, ఇది ఇప్పుడు నేను చెయ్యాలి అన్నప్పుడు మీ ఫీల్ ఏంటి అసలు? అసలు నేను మస్తు అంటే నార్మల్గా ఫస్ట్ చేయాలని నాకు లేదు కదా, వేరే అతను పెట్టిండే. నార్మల్గా రేపు ఎల్లుండి షూట్ అంటే ఈరోజు నాకు అంటే అన్న దగ్గరికి వెళ్ళిండే, షూట్ ఎట్లా పెట్టుకుందాం అంటే సికిందర్ దిలీప్ అంటే అంత టీం కదా మేము, అన్న దగ్గరికి వెళ్ళినాం షూట్ ఎప్పుడు చేసుకుందాము ఏంది అన్న అంటే, సరే వాడు వీడు కాదు కిట్టుగాడే హీరో అని చెప్పిండు. ఓకే, నేను పక్కకు మస్తు ఏంటి ఇట్లా సినిమాలలో చూపిస్తారు ఏదైనా చెప్పంగానే పక్కకి వెళ్ళి డాన్స్ అట్లనే లోపల చేసుకున్నారు. ఓకే, సో ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుందన్న మరి? మా ఫ్యామిలీ సపోర్ట్ మా అక్కది మా అమ్మది మస్తు ఉంటుంది. అంటే నార్మల్గా మా డాడీ నచ్చదు ఇదంతా, చదువుకోవాలి ఏదో ఒక జాబ్ చేసుకోవాలి ఇవంతా ఎందుకు అని చెప్పి చుట్టాలు కూడా చెప్తుంటారు కదా, మస్తు తిరుగుతుంటారు. అట్లా మా డాడీకి ఎక్కువ ఇష్టం ఉండదు. తర్వాత నేను సాంగ్ చేసిన తర్వాత మా డాడీకి కూడా అర్థమైంది, ఓకేలే వాంది వాడు ఏదో కష్టపడుతుంది కదా, చెడు దారిలో పోతలేడు అని చెప్పి డాడీ కూడా అప్పటి నుంచి సపోర్ట్ చేస్తాడు. మీ ఇన్స్టాలో పోస్ట్ చేశారు, అమ్మకి చూపించినప్పుడు అమ్మ ఏడ్చేసింది కదా, సో ఏం మాట్లాడింది అసలు మీతో? అంటే అమ్మకి తెలియదు నేను ఆ పాట తీసిన అని చెప్పి. అసలు చెప్పలేదా? ఫస్ట్ చెప్పలేదు, అంటే డైరెక్ట్ కొత్త పాట వచ్చింది చూడు అని చెప్పి కూర్చోబెట్టి కూర్చోబెట్టి అని చెప్పి. మా అమ్మకి తెలియదు మేము వీడియో తీస్తుంది కూడా తెలియదు. మా తమ్ముడు వీడియో తీసిండు, అది ఏడ్చింది అంట. తర్వాత మస్తు ఏడ్చింది, ఫుల్ ఏడ్చింది. నేను కూర్చోబెట్టి అట్లా కాదు ఇట్లా అని చెప్తే, ఇంకోసారి చెయ్యకు నువ్వు ఇంట్లో కూర్చో కానీ ఇట్లాంటి పాటలు చేయకు మేము తట్టుకోలేను అది అని చెప్పి ఏడ్చింది. ఓకే, అంటే ఎవరైనా సడన్ గా అట్లా చూస్తే ఫస్ట్ చెప్తేనన్నా ఓకే ఈ సాంగ్ లో ఇట్లా ఉంటది అనుకునే వాళ్ళు, చెప్తే చూడరు కదా, చచ్చిపోయినట్టు వీడియో తీసినా చూడు అని చెప్తే చూడరు కదా. అంటే క్యారెక్టర్ ఇట్లా ఉంది డిస్కషన్ చేయరా? ఏం డిస్కషన్ చేయరా ఇంట్లో? డైరెక్ట్ మీ డెసిషన్. సో సాంగ్ ఉంది వెళ్ళాలి షూట్ చేయాలి రావాలి. ఓకే, సో సాంగ్స్ ఇప్పటి వరకు ఓవరాల్ గా తెలుగు అండ్ బంజారా కలిసి ఎన్ని సాంగ్స్ చేశారన్న? 80 వరకు ఉంటాయి. 80 వరకు ఉంటాయి. సో ఈ బంజారా తెలుగు అని కాకుండా ఓవరాల్ గా ఈ 80 సాంగ్స్ అంటున్నారు, అందులో మీకు ఫేవరెట్ ఏంటి? అత్తగారింటికి ఎక్స్పెక్ట్ చేసిన. ఓకే, సో ఒక 2 లైన్స్ పాడతారా మరి మాకోసం? సింగర్ కాదు మళ్ళీ వాయిస్ ఎట్లా వస్తుందో పర్లేదు. నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి, నీ పువ్వులు జల్లుకొని పోతున్ననే కాలే కాటికి, నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి, నీ పువ్వులు జల్లుకొని పోతున్ననే కాలే కాటికి. చాలా బాగుంది, వాయిస్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ట్రై చేయొచ్చు అయితే. లక్ష్మణ్ అన్నకు చెప్పేద్దాం ఇక, అన్న నువ్వు నెక్స్ట్ ఏం సాంగ్ రాసినా ఒకసారి కిట్టు అన్నకి ఇచ్చేసేయనంటే అయిపోతుంది. ఇంకా యాక్టింగ్ వరకు ఓకే, మళ్ళీ వాయిస్ దగ్గర వచ్చి ఉన్న ఫాలోవర్స్. ఓకే, సో ఎప్పుడైనా మరి ట్రై చేశారా సాంగ్ పాడడానికి? లేదు. ట్రై చేసే ఛాన్స్ ఏమైనా ఉందా? వినే ఛాన్స్ ఉందా మాకు? లేదండి, అసలు ట్రై చేయరా? నాకు ఇష్టం ఉండదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వాయిస్ నాకే ఇష్టం ఉండదు. బట్ బాగుంది, వాయిస్ అయితే బాగుంది. సో ఇప్పటి వరకు అన్న ఇప్పుడు సాంగ్స్ అనగానే సాంగ్స్ చేస్తారు ఓకే సక్సెస్ అవుతుంది, బట్ దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది. కొన్ని అంటే సమ్ టైమ్స్ ఎలా ఉంటుందంటే అరే వీడిని ఎందుకు మీరు అన్నట్టుగా, సో వేరే వాళ్ళని అనుకొని నన్ను ఓకే చేశారు, కిట్టుగాడే హీరో అనేసి అన్నారు కదా, సో అలా కిట్టు ఎందుకు వద్దు కిట్టు వద్దు అన్న సాంగ్స్ ఏమైనా ఉన్నాయా? ఎవరైనా శత్రువులు లాంటి వాళ్ళు ఉన్నారా? అంటే మనం వెనుకపోటు ఉంటారేమో కానీ నా ముంగలైతే నాకు వద్దు అని ఎవరైతే చెప్పలేరు. ఓకే, అంటే నార్మల్గా ఆ సాంగ్కి నన్ను ఎందుకు వద్దు అనుకున్నా అంటే అన్న ఫస్ట్ సాంగ్ కదా, మీరు బడ్జెట్ పెడుతుర్రు, కొంచెం ఫేమ్ ఉన్న వాళ్ళని పెడితే కొంచెం సాంగ్ రీచ్ ఎక్కువ ఉంటుంది అనే ఉద్దేశంతో అన్న అనుకోండు. తర్వాత ఇక అన్నకు నేను డల్లు ఉండడము చూసిండో తెలియదు కానీ ఇక అన్న వాళ్ళ ఊర్లో అమ్మవారిని మొక్కున్నా, సక్సెస్ అయింది, అన్న కూడా ఒప్పుకున్నా ఇక నన్ను. ఓకే, సో మరి ఇప్పుడు ఎట్లుంది ఫేమ్ వచ్చినాక? సేమ్ అంటే నార్మల్గా అదే లైఫ్, కాకపోతే ఎక్కువ సాంగ్స్ వస్తున్నాయి, షూటింగ్లు సాంగ్స్ ఎక్కువ అవుతున్నాయి, షూటింగ్స్ ఎక్కువ అవుతుంది, ఇంట్లో ఉండట్లేదు ఇంకా షూటింగ్స్. ఓకే, సో ఇప్పుడు కొన్ని ఫీమేల్ సాంగ్స్ ఉంటాయి, మేల్ సాంగ్స్ ఉంటాయి, అందులో ఇప్పుడు ఫీమేల్వి ఎక్కువ వస్తూ ఉంటాయి. సో అట్లా మీరు ఎప్పుడన్నా అనుకున్నారా అరే మేల్ సాంగ్స్ ఎందుకు ఎక్కువ రావట్లేదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో? అంటే నేను ఇప్పుడు అట్లా వెళ్ళి చేయలేదు కదా, అట్లా అంటే మీరు ఇప్పుడు బంజారా నుంచి తెలుగుకి వచ్చారు, ఒక స్టెప్ వేసారు ముందు, అండ్ ఫర్దర్ గా కొన్ని సాంగ్స్ చేయాలనుకుంటే అరే ఫీమేల్ ని పక్కకు పెట్టి మేల్ సాంగ్సే చేద్దామన్న థాట్ లో ఏమైనా ఉన్నారా? నేను అట్లా అనుకోలేదు ఇప్పటి వరకు. సో డ్యూయట్ సాంగ్స్ అయితే బెటర్. డ్యూయట్ సాంగ్స్ ఓకే, అంటే చూడబుద్ధి అవుతుంది ఎక్కువ, ఒకటే ముఖాన్ని కూడా ఎక్కువ చూడలేరు కదా. ఇప్పుడు అమ్మాయి ఉంది అనుకోండి, ఎంత చూసినా అమ్మాయి సేపే ఉంటది, నార్మల్ గా
ఈ సాంగ్ అంటే ఒక మూవీ లెక్క ఉండాలి. ఓకే. అందులో డాన్సర్స్ ఉండాలి, హీరో ఉండాలి, హీరోయిన్ ఉండాలి, స్కోప్ ఉంటే కమెడియన్ కూడా పెట్టాలి పాటలలో. సాంగ్స్లలో మన రాను బొంబాయికి రానులా అవునవును హీరో ఉంటాడు, దొంగ ఉంటాడు, పోలీస్ ఉంటాడు, అందరు ఉంటారు. అది కొంచెం బాగా అనిపిస్తుంది. ఒకవేళ హీరో హీరోయిన్ అంత చేస్తే మనకు అంత చూడబుద్ధి కాదు, ఓన్లీ వినబుద్ధి అవుతుంది. ఓకే. సో ఇందాక మీరు అన్నట్టు కొన్ని సాంగ్స్ ఇలాంటివి బాగుంటాయి, ఇప్పుడు రాను బొమ్మకి రాను. సో అట్లా ఏదైనా సాంగ్ విన్నప్పుడు అరే ఈ సాంగ్ బాగుంది కదా, నేను చేస్తే బాగుండు అనుకున్న సాంగ్ ఏదైనా ఉందా? ఒకటి అల్లాయ్ అల్లా ఉంది. అచ్చా, ఓకే. ఓకే. సో ఆ సాంగ్ చాలా ఇష్టం అయితే. మస్తు ఉంటుంది పాట అది. ఒక హిందూ ముస్లిం మొత్తం కలిసి కుటుంబంలో రాసిండన్న, టోనీ అన్నకు దొరికింది అలక్. అలక్. అది కాకుండా ఇంకేమైనా సాంగ్స్ ఉన్నాయన్న? అది కాకుండా సావే వస్తా లేదని ఒక సాంగ్ ఉంటుంది, అది కూడా మస్తు ఇష్టం నాకు ఆ పాట. అంటే మదినన్న దగ్గర విన్నా, మదినన్న మ్యూజిక్ డైరెక్టర్, అన్న స్టూడియోలో చేస్తుంటే ఆ సాంగ్ విన్నా. బై నేను చేస్తే మస్తు ఉంటుండే సాంగ్ అని అనుకున్నా మనసులో. చాలా మిస్ అయిపోయింది. సో ఆ మిస్ అంతా అయిపోయిందంతా ఇక్కడ వచ్చేసింది లక్. ఓకే. సో ఏ సాంగ్ తీసుకున్నా కానీ లవ్ ఫెయిల్యూర్ సాంగ్సే బాగా ఇష్టపడుతున్నారు. మీరు ఏ సాంగ్ చేస్తే బాగుందంటే అల్లరే అల్ల అని అన్నారు, ఇప్పుడు సావే వస్తలేదు అది లవ్ ఫెయిల్యూర్, ఇప్పుడు మీరు చేసింది కూడా లవ్ ఫెయిల్యూర్. సో లైఫ్ లో ఏమైనా లవ్ ఫెయిల్యూర్ ఉందా మరి? లేదంత, అప్పుడెప్పుడో తెలియక చిన్నప్పుడు అది ఉంటాయి కదా, నార్మల్గా అంత నేను అంత ఫీల్ అయ్యి అంత ఏడుపుడు అవన్నీ ఏం లేవు, అంత లవ్ ఫెయిల్ ఏం కాలే. ఓకే. సాంగ్ చూసిన వాళ్ళు అట్లనే అనుకొని ఉంటారు, అరే ఏమన్నా లవ్ ఫెయిల్ అయిందేమో, ఇంత మంచిగా యాక్ట్ చేస్తున్నారు. నాకేం లవ్ ఫెయిల్ కాలేదు, కానీ నటించమంటే మీరు జీవించేశారు సాంగ్లో. థ్యాంక్ యూ. ఇప్పుడు మేము కొన్ని వీడియోస్ చూసాం, సాంగ్ 2 days జరిగింది అని అన్నారు, మీరు కూడా ఇందాక 2 days అన్నారు. ఎందుకు 2 days జరిగింది షూట్? ఫస్ట్ డే నా వల్ల కొంచెం ఆగిపోయింది షూట్. ఓకే. అన్న దగ్గర నేను తడబడ్డా, భయం అయింది. అంటే అరే చెప్పినా కదా, బబ్లన్నతో చేస్తేనే మస్తు ఎగ్జైట్ అయిన, తర్వాత లక్ష్మణ డైరెక్ట్ గా అన్న కొంచెం మా పెద్ద హిట్లు ఉన్నాయి, అన్న ముంగల యాక్టింగ్ అంటే వేరే అతన్ని కూడా అనుకోండి, ఇంకా నేను ఇయ్యగలుగుతానా ఇయ్యనా అనే భ్రమలో నేనున్నా. తర్వాత అన్న పక్కకు పిలిచి నువ్వు జీరో, ఇప్పుడు నాకు ఇదే ఫస్ట్ సాంగ్, నీకు ఇదే ఫస్ట్ సాంగ్, ఎట్లా చేసో తెలియదు కానీ చేసి నవ్వాలి కానీ ఏడిపియాలి, ఏడవాలి కానీ కన్నీరు రావద్దు, ఏం చేసో తెలియదు నాకు. అన్న కొంచెం అట్లా ఇట్లా చెప్పి తర్వాత మన బబ్లన్ ఉండు కదా డిఓపి అన్న, బబ్లన్నకి అసలుకి మస్తు థ్యాంక్స్ చెప్పుకోవాలి ఆ సాంగ్లల్లా. అంటే లక్ష్మణ్ అన్న చెప్పిండు, లక్ష్మణ్ అన్న ఓన్లీ మాటతో చెప్పిండు, ఈయన బ్రెయిన్ పెట్టి మనకు ఆయన కళ్ళతో చూపించేసిండు, లక్ష్మణ్ అన్న కళ్ళతో చూపించినట్టు కెమెరాతో చూపించిండు బబ్లన్నకి. చాలా బాగా తీశారు విజువల్స్ కానివ్వండి అదంతా. శిరీష కూడా బాగా చేసింది డాన్స్, మీరు ఒక సాంగ్ అంటే స్టెప్ చేశారు కదా, అక్కడ స్టెప్ లేదు, నార్మల్ గా నేను ఒక్కరిని చేస్తుంటే అన్న వచ్చి అన్న నేను స్టెప్ చేస్తా అంటే ఆమె కాలు నొప్పి ఉంది, అయినా నేను చేస్తా అన్న స్టెప్ అది అని చెప్పి నాకు చెప్తే నేను లక్ష్మణ్ అన్న చెప్పిన, అంటే మీకు ఓకేనా, మీ కాలు కొంచెం బాగాలేదు కదా అని అంటే నేను చేయగలుగుతానండి అని చెప్పింది. వచ్చి తనే ఇష్టంతో చేసింది, అక్కడ సడన్ గా చేసేసింది అయితే. కానీ బాగుంది, అక్కడ స్టెప్ కూడా చాలా వైరల్ అయింది కదా. ఓకే. అంటే ఇప్పుడు యాక్టింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది కదా అన్న మీకు, సినిమా సైడ్ ఏమైనా ట్రై చేశారా? నేను ట్రై చేయలేదు, కానీ అందరూ ఇక చెప్తున్నారు ఒకసారి, అంటే వస్తే మాత్రం తప్పకుండా వెళ్తా. అంటే దాని మనకు ప్రాసెస్ తెలియదు, అంటే ఆఫీస్కి వెళ్ళాలి అవన్నీ మనకు తెలియదు కొంచెం, ఒకవేళ అనుకోకుండా ఏదైనా దేవుని దయ వల్ల ఛాన్స్ వస్తే మాత్రం తప్పకుండా వెళ్తా. సో ఛాన్స్ కోసం చూస్తున్నారు అయితే. ఓకే. సో ఫ్యామిలీ సపోర్ట్ అంటే మమ్మీ అండ్ అక్క అని అన్నారు, మరి అంటే డాడీకి ఫస్ట్ చేయకపోతున్నా, ఇప్పుడు డాడీకి కూడా ఇష్టమే ఇప్పుడు. ఓకే. సో ఇప్పుడు ఫ్యామిలీలో అందరు ఓకేనా మరి? ఫ్యామిలీ అందరూ. సో కొంతమంది ఉంటారు కదా కాల్ చేసి మరి ఎందుకు అవసరమా మీ అబ్బాయిని పంపించడం అట్లా ఇట్లా చెప్తూ ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళు ఎవరు? చాలా మంది చెప్పారు మమ్మీ వాళ్ళకి డాడీ వాళ్ళకి, కానీ అప్పుడు మస్తు కోపం చూపిస్తుండే డాడీ. మమ్మీ కొంచెం ఇక కొడుకు ఇష్టం ఉంటది కదా అట్లా అని చెప్పి ఇక మమ్మీ సపోర్ట్ చేస్తుండే, మా డాడీ చాలా మంది చెప్తుండే తిడుతుండే అది ఇది చేస్తుండే. తర్వాత ఇక్కడ కొంచెం మన ఇప్పుడు ఇన్కమ్ అనేది కూడా వస్తుంది కదా, అట్లా అని చెప్పి ఇన్కమ్ కూడా తెస్తుండని చెప్పి ఏం పాడైతలేడు మంచిగా చేస్తుండే. జాబ్ ఎవరికి ఇప్పుడు నార్మల్గా ఒక గవర్నమెంట్ జాబ్ రావాలంటే ఇప్పుడు కాని పని, ఒక్క ఉద్యోగానికి 10,000 మంది కొట్లాడుతున్నారు. ఇక ఆ ప్రాసెస్ లో మనం పోయి చదివి అంత అయితే లేదు, మన అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి, కాబట్టి నేను ఈ దారి ఎంచుకున్నా. ఇక డాడీ కూడా బాగానే సపోర్ట్ చేస్తాను. యాక్చువల్లీ టిక్ టాక్ వల్ల వచ్చాను, అసలు అనుకోకుండా వచ్చాను అన్నారు కదా,
ఇన్ కేస్ ఇచ్చాడు రాకపోతే, ఆ టిక్ టాక్ లేకపోతే మీరు ఏమయ్యేవాళ్ళు? ఏమనుకున్నారు? ఏ జాబ్ చేద్దాం అంటే అనుకున్నారు? స్పోర్ట్స్ కబడ్డీ బాగా ఆడుతుండే. ఓకే. అక్కడ వెళ్ళే మూమెంట్ లాక్డౌన్ పడ్డది. అరే సో ఆ లాక్డౌన్ ఏజ్ ఇప్పుడు అంటే అండర్ 19 వరకే ఉంటది కదా, అది వచ్చే వరకు మనకు 20 వచ్చింది. ఓకే. అయిపోయాయి కదా దాని పని. లాక్డౌన్ ఏం వచ్చింది. చేయాలో అప్పుడు కూడా అనుకోలేదు. మీకు ఏదో ఒకటి చేసుకోవాలి. నార్మల్గా స్టడీ చేస్తుండే, ఇప్పుడు డిగ్రీ చేసి ఆపేసిన. నార్మల్గా అక్కడ సైడ్ కొంచెం వెళ్తుండే ఇక కొన్ని. ఓకే. సో ఫ్రెండ్స్ సపోర్ట్ ఎలా ఉంటుందన్న మరి? ఫ్రెండ్స్ సపోర్ట్ చాలా గట్టిగా ఉంటుంది. నా అదృష్టం ఇక నా ఫ్రెండ్స్ నాకు దొరకడం ఒక 5 మంది. 5 మంది? ఎవరా 5 మంది? అంటే స్కూల్లో భీమా అని చెప్పి, భీమా అని పేరు, ఒకడు మైపాల్ అని చెప్పి, ఇప్పుడేమో ఇక ఫోక్లో అయితే మన దిలీప్, సికిందర్, విజయ్ అన్న అని చెప్పి. ఓకే. సో ఫోక్లోనే ఉన్నారు అయితే బెస్ట్ ఫ్రెండ్స్ మీకు? స్కూల్లో కూడా ఉన్నారు కదా. స్కూల్లో కూడా ఉన్నారు అంటే ఎక్కువ ఫోక్లోనే ఉన్నారు కదా స్కూల్లో దానికనంటే. ఫ్రెండ్స్ ఇప్పుడు బాయ్స్ అనగానే ఫస్ట్ అందరికి మైండ్లోకి వచ్చేది ఏంటంటే సిట్టింగ్ చేస్తారు బయటకు వెళ్ళినప్పుడు అని. సో మీ ఫ్రెండ్స్ ఎలా ట్రీట్ చేస్తారు మిమ్మల్ని? అంటే నార్మల్గా నేను తాగను, ఓన్లీ వాళ్ళు కూడా సిట్టింగ్ మీటింగ్ చేసుకున్నప్పుడు నాకు ఒక పల్పి డబ్బా తెచ్చి పెడతారు. ఎక్కువ స్టఫ్ ఉంటుంది మొత్తం తినేస్తాను నేను, అక్కడ దూరం పెడతాను. ఓకే. ఈ సాంగ్స్ మీది మీకు చూపించి వాళ్ళు ఏమన్నా మిమ్మల్ని ఏడిపియడం అట్లా ఏదైనా జరుగుతుందా? ఎగతాళి అయితే అస్సలు చేయరు వాళ్ళు, మా వాడు అని చెప్పి ప్రౌడ్ గా చూసుకుంటారు. అంటే బయట ప్రౌడ్ గా చెప్తారు, బట్ మన దగ్గరకు వచ్చే వరకే నువ్వేనా ఇది చేసింది, ఎందుకు ఏడుస్తున్నావు అట్లా ఇట్లా. ఇంకా వీడియో కాల్ చేసి మా దోస్తే అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చూపించుకుంటారు. ఓకే. సో అట్లా కూడా జరుగుతుంది అయితే, మీకు మంచి ఫ్రెండ్స్ దొరికారు. ఓకే. అంటే నా దోస్తాన్లా ఎవరు అట్లా లేదు, ఎందుకు ఏడుస్తున్నావు రా, నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని ఎవరు చెప్పారు, మావాడు అని చెప్పుకుంటారు. ఇక ఫ్రెండ్స్ కూడా కొంచెం పేరు తెస్తుంది. ఓకే అన్న, ఇప్పుడు ఫోక్ అనగానే ప్రతి ఒక్కరు కూడా సో డ్యాన్స్ కానివ్వండి, యాక్టింగ్ కానివ్వండి, కొంతమంది ఇప్పుడు ఎలా అనంటే సో వీళ్ళతో అయితేనే నేను డ్యాన్స్ చేస్తాను, ఇప్పుడు డ్యూయట్ సాంగ్స్ అయినా కానివ్వండి. కొంతమంది మేల్ యాక్టర్స్కి ఫీమేల్స్ వాళ్ళే కావాలి అని ఉంటుంది, ఫీమేల్ వాళ్ళకి మేల్స్ వేరే వీళ్ళే కావాలి అని ఉంటుంది. సో అట్లా ఎవరైనా కొన్ని సాంగ్స్ వచ్చినప్పుడు కిట్టు పవన్తో మేము చెయ్యము, కిట్టు పవన్ అయితే మేము ఆ సాంగ్ చేయము అని వాళ్ళు అనుకున్న సాంగ్స్, మీ దగ్గరికి వచ్చిన సాంగ్స్ ఏమైనా ఉన్నాయా వాళ్ళు అనుకోని మీ దగ్గర? ఏం లేవు. నార్మల్గా ఫోక్లో అందరూ అంటే యాక్టర్స్, ఫీమేల్ యాక్టర్స్ అందరితో చేసిన నేను. నార్మల్గా అయితే వద్దు అని చెప్పి అయితే నాకైతే ఇప్పటివరకు ఏం రాలేదు. అంటే ఇట్లా వెళ్తుంది సాఫీగా, అందరితో మంచిగా మనం ఉండాలి. ఓకే. సో మీకు ఎవరితో ఎక్కువ యాక్ట్ చేయాలని ఉంది మరి? అమ్మాయిలనా? చేసిన వాళ్ళందరూ మంచిగానే చేసారు, ఒక్కరి పేరు చెప్పినా ఇది అయిపోతుంది. సో ఇంకా వీళ్ళు ఇప్పుడు కొంతమందితో చేశారు, ఇంకా ఏదైనా నెక్స్ట్ సాంగ్ చేయాలి అని అంటే ఇప్పుడు కొంతమందిని అడుగుతారు కదా డాన్సర్స్ని, ఇప్పుడు లైక్ ఎలా అంటే ఇప్పుడు టోనీ కిక్ అన్న ఉన్నారనుకో, ఈ అమ్మాయిని పెట్టుకుందాం అని అంటే అన్న ఓకే అని అంటే సరే పెట్టుకుంటారు, లేదు అని అనుకుంటే మీ ఇష్టం అని అంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళకి. అట్లా మీరు ఎవరినైనా చెప్తారా వీళ్ళని తీసుకుందాం? ఇష్టమనే చెప్తా నార్మల్గా. ఎటు చిక్కర్ అన్నమాట. సో ఎవరైనా పోయి ఇప్పుడు ఎవరు సోని ఉందనుకోండి, యమున ఉందనుకోండి, వీళ్ళిద్దరు ఎవరిని పెట్టాలని నన్ను అడిగారు అనుకోండి, మీ ఇష్టం అని చెప్పి అయిపోతుంది. ఒకరి పేరు చెప్తే ఇప్పుడు నేను సోని అని చెప్పినాను అనుకోండి, సోనితో మంచి బాండింగ్, యమునతో మంచి బాండింగ్. సోని అని చెప్పినాను అనుకోండి, మిమ్మల్ని కిట్టు గారు వద్దన్నారండి అని చెప్పి ఆ అమ్మాయి చెప్పాడు. ఒకవేళ యమునని ఓకే అన్నాను అనుకోండి, మిమ్మల్ని కిట్టు వద్ద మనకెందుకు పంచాయతీ, మీ ఇష్టం, మీరు ఎవరినన్నా పెట్టుకోండి, నేను ఎందుకు సెలెక్ట్ చేస్తానండి అని చెప్తాను. డైరెక్టర్ని అడగండి అని చెప్తాను. ఓకే. సో పేమెంట్ ఎంత ఉంటుంది అన్న మరి? పేమెంట్ తక్కువనే ఉంటుంది. ఇంట్లో ఎంత ఉంటుంది? తక్కువనే అంటే ఇంచుమించు 10 to 20 మధ్యలో ఉంటుంది. 10 to 20. ఫస్ట్ స్టార్టింగ్ ఎంత ఉండే అన్న నేను చేసినప్పుడు? నేను స్టార్టింగ్ నార్మల్గా ఏం తీసుకోలేదు. స్టార్టింగ్ సాంగ్స్ ఒక 10 సాంగ్స్ వరకు ఏం తీసుకోలేదు. 10 సాంగ్స్ వరకు ఏం తీసుకోలేదు. తర్వాత 8K నుండి స్టార్ట్ చేసిన. డైరెక్ట్ 8K నుంచి స్టార్ట్. ఓకే. సో ఫోక్లో మీకు ఇష్టమైన డాన్సర్ ఎవరన్నా? మేల్లో ఫీమేల్లో? మేల్లో టోనీ అన్న, ఫీమేల్లో చాలా మంది ఉర్రు. కరెక్ట్ ఇప్పుడు మంచిగా చేస్తుందంటే యమున తరక్ డాన్స్. ఓకే. సో ఇప్పుడు కొత్త వాళ్ళే చాలా మంది వస్తున్నారు ఫోక్లో. సో ఒకప్పుడు ఏంటి అని అంటే కొంతమంది పేర్లే ఏం వినిపించాయి, బట్ ఇప్పుడు రోజుకొక సాంగ్ రావడం, సో ఒక్కొక్కరు అంటే రోజుకొక యాక్టర్ రావడం జరుగుతుంది. అంటే ఫీమేల్ వాళ్ళే ఉన్నారు, ప్రొడ్యూసర్ మేల్ చేస్తున్నారు కదా, అబ్బాయిలే ప్రొడ్యూసర్ చేసిన హీరో చేసేస్తున్నారు.
అచ్చా, ఓకే. ప్రొడ్యూసర్ ఎవరు చేస్తే వాళ్ళు హీరోగా చేస్తున్నారు. ఓకే. సో ఈ యాక్టింగ్ కాకుండా మీరు ఇంకా వేరే కొంచెం యాక్టింగ్కి ముందు మీరు కూడా ప్రొడ్యూసర్ సంథింగ్? నేనేం లేదు ప్రొడ్యూసర్. ప్రొడ్యూస్ చేయలేదు, డైరెక్ట్ చేశారా? డైరెక్షన్ చేస్తుండే. ఓకే, డైరెక్షన్ చేస్తున్నారు. సో మరి డైరెక్షన్ చేయాలని ఎందుకు అనిపించింది? ఈ టిక్ టాక్ చేస్తున్న తర్వాత అంటే నేను యాక్టింగ్ చేయాలంటే సిగ్గు అనిపిస్తుండే. ఓకే. టిక్ టాక్ అనేది ఏంటంటే మనం వద్ద ఒక్కరు ఉన్నప్పుడు చేస్తుంటాం, అంటే చేపియడం కొంచెం బాగా ఇంట్రెస్ట్ దాని మీద. డైరెక్షన్ చేస్తుంటే దిలీప్ అని అన్నా కదా, నేను అలా పోయి చూపిస్తుంటే వాడేం చేసిండంటే, నువ్వు అనుకన్నా నువ్వే బాగా చేస్తున్నావు, నువ్వే హీరో చేయన్నా అని చెప్పిండు. అన్న అంటుంటాడు, వాడు హీరో నువ్వే చేసే అని చెప్పి వాడి ఇట్లా తోసేసిండు ఇంట్లోకి. ఓకే, సో అట్లా అయిపోయింది అన్నమాట. సో చాలా మంది మూవీస్ లో కూడా డైరెక్ట్ చేసిన వాళ్ళే హీరోస్ వస్తున్నారు కదా. సో ఇక్కడ ఫోక్ లో మనకి డైరెక్ట్ చేసి హీరో వచ్చిందని అంటే గిట్టు పవన్ అని చెప్తారు అందరు అయితే. ఓకే, సో ఇప్పుడు ఇంకెన్ని సాంగ్స్ ఉన్నాయన్న మరి రిలీజ్? 10 సాంగ్స్ దాకా ఉన్నాయి. 10 సాంగ్స్ దాకా ఉన్నాయి. ఒకటి సునీత ట్యూన్స్ లో పొడిసింది పొద్దు అని ఉంటది, సాంగ్ మస్తు ఉంటది అది కూడా అంటే నార్మల్ గా అది కూడా అత్తగారింటికి వైబ్ లోనే ఉంటది. అందులో ఏమైతుంది అంటే గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ చనిపోతాడు, పెళ్ళి అయిపోయింటది ఆమెకి, వాళ్ళ హస్బెండ్ చనిపోయి ఉంటాడు. ఆ సావుకు నేను పోతా, ఆమె బాధని ఆమె ఏడుపుని ఇక దాన్ని వివరిస్తుంటా. మస్తు ఉంటది ఆ పాట కూడా. ఏంటి దసరా మూవీ ఆ టైప్ మళ్ళీ మ్యారేజ్ చేసుకుంటారా ఏంటి? అది పాట చూడండి మీరు, సాంగ్ చూడాలి అయితే. ఓకే, సునీత ట్యూన్స్ లో వస్తుంది, సునీత ట్యూన్స్ లో వస్తుంది. ఇప్పుడు రీసెంట్ బ్లాక్ బస్టర్ అవుతుంది ఇంకా ఆ సాంగ్. అంటే ఆ మేడం వాళ్ళు చాలా అంటే సునీత అనే మేడమే దానికి ప్రొడ్యూసర్. ఓకే, ఆ మేడం వాళ్ళు చాలా కష్టపడుతారు, వాళ్ళకి ఆ హిట్ పడాలని దేవుని కోరుకుంటా. ఫస్ట్ మిమ్మల్ని ఆడియన్స్ కోరుకోవాలి. ఓకే, సో ఇన్ని సాంగ్స్ ఉన్నాయి, ఇంత మంచిగా మీ వాయిస్ కూడా చాలా బాగుంది. వచ్చే సాంగ్ ఏంటో ఒక 2 లైన్స్ అది కూడా మాకు వినిపించవచ్చు కదన్న? అంటే ముందే రివీల్ చేయొద్దు. అచ్చా, ఓకే, రివీల్ చేయొద్దు అనేసి. సరే, ఇప్పుడు అల్లరే అల్లాది ఆ సాంగ్ ఉంది కదా, అది 2 లైన్స్ అయినా వాడు. అబ్బా గుర్తులేదమ్మా. నా పాట అంటే నేను వాడొచ్చు కానీ వేరే పాట రాదు, వేరే వాళ్ళది రాదు, అంటే ఆ ఫీల్ రాదు. ఇదంటే నేను ఆడ యాక్టింగ్ చేసి మైండ్ లో గుద్దుకోపోయింది, అట్లా చిన్న లిరిక్ పోయినా. వేరే సాంగ్ ఇది అత్తగారింటికి సాంగ్ తర్వాత ఒక సాంగ్ నేను ఏదో రీల్ చూసాను. సాంగ్ వాళ్ళు చెప్తుంటే కూడా మీరు అత్తగారింటికి ఆ సాంగే చేస్తున్నారు, కూలినది సాంగ్. అది అసలు ఫస్ట్ నాకు అర్థం కాలేదు, ఏంటి వాళ్ళు ఏం చెప్తున్నారు, అన్న ఏం చేస్తున్నాడు అనేసి చూసిన. ఓకే, ఈ సాంగ్ వచ్చిన అంటే ఆ సాంగ్ అంతా మర్చిపోలేకున్నారు అనేసి. బబ్లనే ముంగలుండు కదా, కెమెరామెన్ బబ్లనే, హీరో నేనే, బబ్లనే యాక్షన్ అంటుండు, ఆ పాట వచ్చేసింది. రియల్ గానే చేశారా లేకపోతే స్టార్టింగ్ లో అట్లా అనుకున్నాము, అంటే అనుకోకుండా వచ్చింది అది. ఓకే, అయితే దీన్ని క్రియేట్ చేద్దాం అని చెప్పి బబ్లు అన్న ప్లాన్ వేసిండు కదా. ఓకే, సో ఆ కూలిన సాంగ్, కూలినాలి సాంగ్ అంత లేదు, ఇది ఒకటే గుర్తుంది మీకు? ఇది ఒకటి మంచిగా గుర్తుంది, దాన్ని కొంచెం ఫీల్తో వాడగానే వస్తుంది. ఇది ఇంకా కొన్ని అంటే ఓన్లీ ఇదే లిరిక్ ట్రెండ్ అయింది. పైసా పైసా కూడా, అది కూడా ఒకసారి వాడండి. పైసా పైసా అన్నాడు కదనే నిన్ను గన్న నాన్న, ఆఖరికి గురిసేది ఆటన సిక్కలానా, పరువు పరువు అంటూ తీస్తిరి గదని పరుగు, పానం పోయినాక మోగేదే డప్పుల దరువు, ఉండదు నీకే హాని పిల్ల పాపాలతోని, హాయిగా బతుకేను 100 ఏళ్ళు, నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి, నీ పువ్వులు జల్లుకొని పోతున్ననే కాలే కాటికి. ఓకే, సో మిమ్మల్ని చూస్తే ఫస్ట్ అందరు గుర్తుపట్టేది ఇదే సాంగ్. సో ఎన్ని సాంగ్స్ వచ్చినా ఇంకెన్ని సాంగ్స్ చేసినా కానీ ఇదొక మార్క్ అయిపోయింది ఇంకా. సో ఈ సాంగ్ తర్వాత చాలా సాంగ్స్ వచ్చాయని అన్నారు, ఇప్పుడు 10 సాంగ్స్ రిలీజ్కి ఉన్నాయని అన్నారు. సో ఈ సాంగ్ తర్వాత జర్నీ అనేది కొంచెం చేంజ్ అయింది కదన్న మీకు. సో మిమ్మల్ని బయట కానివ్వండి, సో ఫ్యామిలీలో కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, ఎలా చూస్తున్నారు మరి? అంటే నార్మల్గా నాకు ఫ్రెండ్స్తోనే ఫ్యామిలీతోనే అదే బాండింగ్ ఉంటుండే, ఇప్పటికీ సేమ్ ఉంది. కానీ బయట కొత్త మంది ఎక్కడికి పోయినా ఫొటోస్ అడగడము, చిన్న పిల్లలు బాగా కనెక్ట్ అయ్యారు ఈ పాటకి. అంటే మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ పాప ఫోన్ చేసింది,
ఫోన్ చేస్తే వాడు జానీ జానీ వేసి పాప ట్వింకుల్ ట్వింకుల్ నేర్చుకునే ఏజ్లో పైసా పైసా అంటున్నాడు ఇక. ఓకే. పైసా పైసా మామ అంటాడు ఇక ఆయన. ఓకే. సో బయటికి వెళ్ళినప్పుడు అన్న ఒక సెల్ఫీ అన్న అని అంటే సో ఎలా అనిపిస్తుంది మరి మీకు? అది కొంచెం మంచిగా అనిపిస్తుంది కదా. మంచిగా అనిపిస్తుంది. ఓకే. నాకు చిన్నపిల్లలు బాగా గుర్తుపడతారు. ఈ పెద్దోళ్ళదేమో కానీ చిన్న ఇప్పుడు ఇప్పుడు ఇంత ఉండే 6th క్లాసు 4th క్లాస్ వాళ్ళు ఒక పైసా పైసా అన్న పోతుండే అన్నట్టు. ఓకే. పైసా పైసా అన్న పోతుంది. ఆ సాంగ్ బాగా ఒక పిల్లగాడు వచ్చి నువ్వు మట్టిలో వండుకున్న మళ్ళీ ఎడికెళ్ళి వచ్చిన ఎడికంటాడు. అయితే ఫన్నీ మూమెంట్స్ జరుగుతున్నాయి అయితే. ఓకే. సో మరి ఎట్లా వచ్చినావు మట్టిలో వండుకొని మళ్ళీ? తీసేసారు నువ్వు బయటికి. తీసేసి నేను బయటకు వచ్చినాక మట్టి కప్పారు. అది వీడియోలో చూపించలే. అచ్చా. ఓకే. అయితే మంచి అంటే కొన్ని చూపించారన్నమాట. షూట్ కదా అది. మట్టి లోపల నాకు ఊపిరేడు ఆడుతుంది నిజంగానే అయిపోతుంది. ఒక సాంగ్ మీరు ప్రమోట్ చేసేటప్పుడే సో అందరు కూర్చున్నారు, శిర్ష కూడా అక్కడే ఉంది, ఇదే సాంగ్ సడన్ గా లేసి సో అది నేను లక్ష్మణ్ అన్న బబ్లన్న అనుకున్నాము. వాళ్ళందరికి ఎవరికి తెలియదు. సడన్ గా లేవు ఇట్లా చెప్పు ప్రమోషన్ అవుతుంది అని చెప్తే సడన్ గా లేచిన అందరూ భయపడ్డారు. శిర్ష మస్తు భయపడ్డది అందులో. ఓకే. సో అయితే అందరికి సడన్ షాక్స్ ఇస్తారు అయితే లక్ష్మణ్ అన్న అది. లక్ష్మణ్ అన్నకే. ఓకే. సో లక్ష్మణ్ అన్న ఇప్పుడు మీకు ఒక మంచి లైఫ్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఎలా ఉంటుంది మీ బాండింగ్? అన్న ఇక సొంత తమ్ముడు లెక్క పిలుస్తుంటాడు, పలకరిస్తుంటాడు అన్న ముందటి నుండే. ఈ సాంగ్ తర్వాత బాండింగ్ కొంచెం ఎక్కువైంది. ఎక్కువైపోయింది. సో ఎక్కడికి వెళ్ళినా కిట్టు 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 అంటాడు అన్న. ఓకే. సో ఫస్ట్ సాంగ్ ఇద్దరికి ఫస్ట్ సాంగ్ అంటే ఆల్రెడీ ఉన్నాయి మీవి, బట్ అన్నది నాకు ఫస్ట్ సాంగ్. ఓకే. అన్నది మీది, ఇది ఫస్ట్ సాంగ్. సో లంకలో సీత అది ఫస్ట్ సాంగ్ కదా అన్న మీది. సో ఆ సాంగ్ చేసినప్పుడు ఎట్లున్నది, సో ఈ సాంగ్ చేసినప్పుడు ఎట్లా అనిపించింది? అంటే ఆ సాంగ్ ఉన్నప్పుడు డైరెక్టర్ దిలీప్. ఓకే. వాడు ఏంటంటే ఫ్రెండ్షిప్ లో అయిపోయింది. ఈ సాంగ్ చేస్తున్నప్పుడు ఏంటంటే అన్న డైరెక్టర్. అచ్చా. ఓకే. సో అన్న సాంగ్ కదా, అన్న సాంగ్ కొంచెం భయం తోటి. సో ఆ భయం మంచిగా వచ్చింది అయితే. అంటే నలుగురికి సమాధానం ఇవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నకి సమాధానం ఇవ్వాలి, తర్వాత దిలీప్ కి వానికి అన్న ఏం చెప్పొద్దు అనే మనసులో ఒకటి ఉంది. అంటే నన్ను వాడు కొంచెం కిట్టును పెట్టి చేద్దాం అన్నాడు కదా. తర్వాత పబ్లిక్ దగ్గర యాక్టింగ్ ఏం బాగాలేదు చేయడు, వీన్ ప్లేస్ లో వేరే పెట్టే మూడు తిరుగుతున్నాయి నా మైండ్ లో. ఓకే. అవన్నీ దాటుకొని సాంగ్ వచ్చింది. సాంగ్ వచ్చింది. సో ఎట్లయినా సరే నా యాక్టింగ్ తోటి వీళ్ళని అసక్ చేసి పడేసేయాలనుకున్నారు. అంటే అన్న కూడా ఇంకోసారి వీడిని పెట్టడం వల్ల పాట ఇది అయిపోయిందనే రావద్దని అనుకున్నా. అదైతే ఇక ఆడియన్స్ అయితే నన్ను మెచ్చుకుర్రు, పాట హిట్ అయింది. ఓకే. సో ఈ సాంగ్ చేసినాక సో అమ్మ అయితే ఏడ్చేసింది చూసిన తర్వాత. మళ్ళీ ఇంకోసారి వెళ్ళొద్దు అనేసి అంది. మళ్ళీ నెక్స్ట్ సాంగ్కి అమ్మ షూట్ ఉంది వెళ్తున్నా అన్నప్పుడు అమ్మ రియాక్షన్ ఏంటి? ఏ సాంగ్ అని అంటది, ఆ సాగు పాటలు. ఓకే. సో ఇప్పుడు అడుగుతుంది అయితే సో ఏంటి మళ్ళీ సాగు పాటలు చేయకు ఏమన్నా చేయని అంటది. సో అదొక్కటి తప్పించి ఏమన్నా చేసానంటే. సో ఇప్పుడు మరి బంజారాలు కూడా చేస్తున్నారన్న? బంజారాలో చేస్తాం. ఇటు తెలుగు అటు బంజారా రెండు. అచ్చా. సో బంజారా ఎట్లా చేయాలి, ఫస్ట్ మనల్ని గుర్తించిందే బంజారా. ఓకే. కాబట్టి అక్కడ మనం ఒకవేళ అది తక్కువ చేసినాం అనుకో, అక్కడ కూడా మనకు 10 మంది ఇష్టపడేటోళ్ళు ఉంటారు. ఈ పాటలు ఎందుకు చేస్తారు అని వాళ్ళ దగ్గర కూడా నుండి రావద్దు కదా. అది కూడా చేసి ఇది కూడా చేసి. ఓకే. సో యాక్టింగ్ చేయమంటే జీవిస్తున్నారు. సో యాక్టింగ్ క్లాసెస్ కానివ్వండి ఇప్పుడు నార్మల్ అద్దంలో చూసుకొని నేర్చుకున్నా యాక్టింగ్ అయితే. ఓకే. సో మీకు మీరే నేర్చుకున్నారు అయితే. ఇప్పుడేమో కొంతమంది క్లాసెస్కి వెళ్ళడం అట్లా ఇట్లా ఇన్స్టిట్యూట్స్కి వెళ్తూ ఉంటారు. క్లాసెస్కి అయితే ఏం పోలేదు. ఈ సాంగ్ మంచిగా చేయడానికి లక్ష్మణ్ అన్న నాకు చేసి చూపించిండు. ఓకే. నేను అక్కడ ఫస్ట్ లక్ష్మణ్ అన్న చేసిన తర్వాత నేను చేసిన. లక్ష్మణ్ అన్న నాకు చేసి చూపించిండు కాబట్టి ఈ సాంగ్లో కొంచెం స్పెషల్గా. ఓకే. సో అన్న కూడా మంచిగా 2 స్టెప్లు వేసిండు కదా, రీల్ చేసిండు. కానీ అక్కడ కొంచెం స్కోప్ రాలేదు కాబట్టి. ఓకే. ఆ స్కోప్ వస్తే సాంగ్లో పెట్టేవాళ్ళు అయితే. ఓకే. తప్పకుండా పెడుతుండేది. ఓకే. సో ఇన్స్టాలో కూడా చాలా మంది ట్యాగ్ చేయడం ఈ సాంగ్ వచ్చిన తర్వాత. సో ఇంకా ఫాలోవర్స్ పెరిగారు. సో ఎక్కడ కలిసిన అన్న అన్న అని అంటున్నారు అనేసి. సో అంటే ప్రీవియస్ కొంతమంది ఎట్లా అంటే మన దగ్గరికి అరే ఎందుకు వెళ్ళడం, చుట్టాలు కానివ్వండి ఫ్రెండ్స్ కానివ్వండి, ఒక టైం వరకు చాలా లోలో ఉన్న వాళ్ళని ఇంకా వాళ్ళే అంతేలే అన్నట్టు మాట్లాడతారు, మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. కానీ పేరు వచ్చిన తర్వాత అరే వీడు మనవాడే అని చెప్తూ ఉంటారు. సో ఇలా ఏమన్నా ఫేస్ చేశారా? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మ ఎవరింటికి పంపదు. అంటే
మనది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి మా అమ్మకి చిన్నప్పటి నుండి కొంచెం అవమానాలు, డాడీ కొంచెం తాగడము ఇది ఉంటుండే. కాబట్టి మేము కూడా కొంత వేరే వాళ్ళ రిలేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు కొంచెం చిన్న చూపు చేయడము అంతా మైండ్లో ఉంటుండే. తర్వాతకి వెళ్ళి మా అమ్మ ఎవరింటికి పంపకపోతుండే, ఏం కావాలన్నా ఇంటనే చేస్తుండే, ఎవరింటికి పోకపోతుండే. రిలేషన్లో అయితే ఎవరింటికి అయితే మేము ఇప్పటికీ పోము. అంటే అప్పుడు పలకనియర్ వాళ్ళు ఇప్పుడు వచ్చి మనల్ని పలకరిస్తే వాళ్ళు మనకెందుకు అట్లా అని నేను కూడా ఇప్పుడు మా అమ్మ పోదామన్నా కూడా నేను పంపాను ఫస్ట్. ఈ సాంగ్ తర్వాత మరి ఎవరన్నా కాల్ చేశారా? ఓ చాలా మంది. ఓకే, సో ఫ్యామిలీ నుంచి కాల్ చేసి ఫ్యామిలీ నుంచి మంచిగా చేసినావు అంటే నాకు మా మామ కానిస్టేబుల్. ఓకే, మా మామ కానిస్టేబుల్. ఆయన ఫస్ట్ తిడుతుండే, అంటే నార్మల్గా ఆయన చదువుకుండు కదా, పిల్లలు బాగా ఇష్టం నేను మా మామకి, చదువుకో అని చెప్పి నేను ఇక్కడ రావడం మా అమ్మకి ఇష్టం లేదు. తర్వాత సాంగ్స్ ఇక బంజారాలో కూడా చేయడం, పేరు మంచిగా రావడం వల్ల మామ కూడా సపోర్ట్ చేసిండు. నేను మా మామ ఇంటికి తప్ప వేరే రిలేషన్ ఇంటికి ఎవరింటికి పోము. చాలా కొంచెం మనం చిన్నగా ఉన్నాం కాబట్టి అట్లనే మాట్లాడతారు. ఇప్పుడు డబ్బు అనేది శాశ్వతం అయితే కాదు కదా, అట్లానే వాళ్ళ దగ్గర డబ్బు ఉండడం మన దగ్గర లేకపోవడం కొంచెం అట్లా వల్ల మేము ఎవరి ఫ్యామిలీ పోము. ఓకే, సో వెళ్ళాలి అనుకుంటే మామ దగ్గరికి వెళ్తారా? మా మామ. ఓకే అన్న, మనల్ని మంచిగా పలకరించిన వాళ్ళ ఇంటికి పోతాము, మనల్ని కొంచెం చునకన చేసిన వాళ్ళకైతే మంచిగా ఆన్సర్ ఇచ్చేస్తాను. గట్టిగా ఆన్సర్ ఇచ్చేస్తాను. వాళ్ళు కూడా ఫోన్ చేసి మా అన్న కొడుకే, మా చుట్టాల అబ్బాయి అవుతాడు అయ్యి అని చెప్పి వాళ్ళు కూడా ఫోన్లు చేస్తుంటారు. ఓకే, సో ఇప్పుడైతే ఇలా జరుగుతుంది, ఇంకా ముందు ఇంకా పెద్ద పెద్ద ఫేస్ చేయాల్సి ఉంటుంది. చెప్పలేము. ఇప్పుడు మనం ఇస్తుందని చెప్పి మనం కూడా అంతా అని ఏం ఉల్టా చూపిస్తలేము, కానీ వాళ్ళకి తెలుసుకోవాలి కదా వాళ్ళు. అట్లా రేపటి నాడు మళ్ళీ నేను సాంగ్సే చేస్తానని తెలియదు, యూట్యూబ్ ఎన్ని రోజులు ఉంటుందో కూడా తెలియదు, తర్వాత మనకేమైతుందో. అబ్బా ఎక్కడి వరకు వెళ్ళిపోయారు అసలు. వచ్చిన వాళ్ళు కొంతమంది ఏంటి అంటే ఫేమ్ వచ్చినాక ఆ ఫేమ్ని ఎంజాయ్ చేసుకొని చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటారు. బట్ మీరు తర్వాత ఉంటుందో ఉండదో తెలియదు, ఎందుకులే ఇప్పుడే అన్నట్టు చెప్తున్నారు అసలు. అంటే నార్మల్గా నువ్వు నాకు మర్యాద ఇస్తేనే మర్యాద, నేను నీ దగ్గర యాటిట్యూడ్ చూపించినాను అనుకో, ఒక్క ఈయనకేంది నేను మర్యాద ఇచ్చేదని ఉంటుంది. అవునవును, నువ్వు నాకు మర్యాద ఇస్తేనే ఆ పేరు అనేది నాకు ఉంటుంది. కాబట్టి ఎదుటోని దగ్గర మనం యాటిట్యూడ్ చూపిస్తే ఏమొస్తుంది, ఏం రాదు. కరెక్ట్ అన్న, చాలా రియాలిటీలో ఉన్నారు. అంటే ఏం రాదు, నార్మల్గా మస్తు సతాయించిన రావడానికి. సారీ ఏమనుకోకండి, నెక్స్ట్ టైం పిలవంగానే ఖచ్చితంగా వస్తాను. ఓకే ఓకే అన్న, ఇప్పుడు ఫోక్ సాంగ్స్ అనగానే ప్రతి ఒక్కరికి కూడా ఫోక్ సాంగ్ డ్యాన్స్, సో డ్యాన్స్ సో డ్యాన్స్ చెయ్యాలి అని ఎప్పుడైనా ట్రై చేస్తారా? ఆ సాంగ్స్ వస్తే చేస్తారా? డీజే వర్షన్ సాంగ్స్ కానివ్వండి. అంటే నేను పెద్ద డాన్సర్నే కాదు, గల్లీ డాన్స్. గల్లీ డాన్స్ గణేష్ల పండుగకి ఆడేయడం మంచిగా దుంకుతాం కదా, అక్కడ కొరియోగ్రాఫర్ ఉంటే చేయగలుగుతా డాన్స్. ఓకే, సో ఏమన్నా వచ్చాయా అలాంటి సాంగ్స్ మరి ఇప్పటి వరకు? డాన్స్ సాంగ్సా? హెవీ డాన్స్ సాంగ్స్ ఏం రాలేదు, నార్మల్ సాంగ్స్. ఏ గల్లీ డాన్సా? గల్లీ డాన్స్ అంటే నార్మల్ స్టెప్పులు ఉంటాయి కదా, అవి చేస్తా. అవైతే చేస్తారు. కొరియోగ్రాఫర్ ఉంటేనైతే చేస్తారు. కొరియోగ్రాఫర్ ఉంటే చేసేస్తాం, మన ఓన్గా అయితే. ఓకే, సో మీరు డైరెక్ట్ చేశారు కదా, ఇప్పుడు కొరియోగ్రాఫర్స్ గురించి అంటే కొంతమంది మంచిగా చేస్తారు. ఇప్పుడు శేఖర్ వైరస్ మాస్టర్ ఆయన ఏ స్టెప్ చేయని అది వైరల్ అయిపోతుంది. సో అట్లా మీకు ఎవరైనా ఇష్టమైన వాళ్ళు ఉన్నారా కొరియోగ్రాఫర్స్లలో? శేఖర్ వైరస్ అన్న, ఇంకా నమ్రిత్ అని బ్రో కొరియోగ్రాఫర్. అంటే వీళ్ళిద్దరితో వర్క్ చేసిన, వేరే గురించి తెలియదు కానీ వీళ్ళిద్దరు అయితే బాగుంటుంది. ఓకే, సో సాంగ్స్ చేయండి, కాకపోతే ఏడిపించొద్దు, ఎంటర్టైన్ చేయండి, అంతే అంటారా? సో ఇలాంటి సాంగ్స్ ఇంకా బోల్డ్ అని చేయాలి, మాకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. అండ్ గల్లీ డ్యాన్స్ నుంచి స్టేజ్ డ్యాన్స్ వరకు ఆ రేంజ్కి కూడా రావాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఆల్ ద బెస్ట్ మీకు. థ్యాంక్ యూ. సో చూసారు కదా కిట్టు పవన్ అన్నతో చిట్ చాట్. సో నెక్స్ట్ గెస్ట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఈహా టీవీ చూస్తూనే ఉండండి. టాటా, బై బై.